వెల్కమ్ టు మానుకోట టైం. అడకపోయింది తిన్నది ఇప్పుడు 6 ఏళ్ళు అది ఇచ్చి కూలి చేసుకొని బతాంది. అది వంచినట్టు మాంసం లేదు, ఒళ్ళు లేదు, ఇంట్లో ధనం లేదు, సొమ్ము లేదు. దానికి అట్లా ఆగం చేసారంటే రేపు మమ్మల్ని సుత ఆగం చేస్తారని డౌట్ పడ్డది. అట్లా రాత్రి నిద్ర లేదు, ఆగారం లేదు, తిండి లేదు, టికాన్ లేదు. వాళ్ళు మాత్రం ఈ ఊళ్ళోకి వచ్చే తొరిగితే అందరూ ఆగమే. ఇక వాళ్ళు నెలకూరు మండలం జిల్లా మహబాద్. ఇక్కడ వచ్చేసి మా ఊర్లో ఒక వృద్ధురాల పైన అత్యాచారానికి అలాగే లైంగిక దాడులు కూడా చేయడం జరిగింది. కాబట్టి అలాంటి పనికి వాడు ఎవరెవరు వాళ్ళు పాల్పడ్డారో ఆ నిందితులకు అసలు ఎట్లాంటి శిక్ష అంటే అట్లాంటి శిక్ష వాళ్ళకి విధించాలి. మాకు కావాల్సింది ఏంటంటే వాళ్ళని ఎన్కౌంటర్ చేయాలి అంతే. మళ్ళీ వద్దు, వాళ్ళ ఊస అనేది ఎత్తొద్దు, వాళ్ళతోటి ఇంకొకరికి బుద్ధి తెచ్చుకునేటట్టు ఉండాలి వాళ్ళు. మాకు కావాల్సింది అదే. మాకు ఆ పని చూసి అసలు డే అండ్ నైట్ నిద్రపోకుండా పొద్దున్న లేతే తెల్లారితే మేము వ్యవసాయం చేసుకొని బతకటోళ్ళం. ఇక్కడ ఇంట్లో తక్కువ, బయలు అక్కడ ఉండేది ఎక్కువ. ఇప్పుడు ఇంట్లో ఉన్న మహిళకే అలాంటి రక్షణ లేని, ఒక ముసలమ్మకే రక్షణ లేని వాళ్ళకి ఇప్పుడు మా పరిస్థితి ఏంది? మేము పొద్దున్న లేతే తెల్లారితే మేము రోడ్ల మీద తిరుగుతాం, మా పరిస్థితి ఏంది? అందుకే చేసిన వాళ్ళు ఎవరే కానీ వాళ్ళకు కఠినమైన చర్య తీసుకొని ఎన్కౌంటర్ చేయాలని కోరుకుంటున్నాం ఈ మీడియా నుంచి. అంతే. మేము పేరు మంజుల, మాది రావణగూడెం, నెలకుదురు మండలం. ఒక ఒంటరి మహిళ, 65 సంవత్సరాలు పైబడిన ఆమె పనికి కూడా పోదు. ఆమెకి ఎట్లాంటి ఆధారం లేదు, వాళ్ళ కొడుకులు లేరు, బిడ్డలు ఉంటే దూరంగా ఉన్నారు. ఆమె ఇక్కడ కూలి చేసుకొని బతుకుతుంది. అట్లాంటి ఆమె ఇంట్లో ఉన్న ఆమెను తీసుకొని వచ్చి ఎవరు వచ్చి వాళ్ళ అత్యాచారం చేసి ఆమెను లైంగికంగా దాడి చేసి ఆమెను చంపేసిండ్రు. అప్పటి నుండి అందరు కూడా భయపడతారు ఊళ్ళే. మిగతా పెద్ద మనుషులు కానీ మా అట్లాంటి మహిళలు కానీ బయటికి వెళ్ళాలన్నా, చిన్నపిల్లలను ఆ స్కూలు పంపాలన్నా కూడా భయపడతారు. ఇలాంటి ఇంకోటిసారి జరగకుండా చూడాలి. రేపు వాళ్ళు ఎవరున్నా కూడా వాళ్ళను తీసుకొచ్చి కఠినంగా శిక్షించాలి, అసలు ఎన్కౌంటర్ చేసి పడేయాలని చెప్పి అందరం కోరుకుంటాను. అలాంటిది ఇంకోసారి జరగొద్దు. ఇక నుండి కూడా మహిళలకు స్వేచ్ఛ ఉండాలంటే ప్రజాప్రతినిధులైనా, ప్రభుత్వ అధికారులైనా, ఎవరైనా కూడా వాళ్ళకు అండగా ఉండి వాళ్ళని తీసుకురావద్దు. వాళ్ళని అట్నుంచి అటు బయటికి పంపించాలి. చంపుడా వాళ్ళని ఇక్కడ తీసుకొస్తే అసలు మా ఊరోళ్ళే వాళ్ళని చంపుదామన్న కసితో ఉన్నారు. ఉన్నారా లేరు? అందరూ కసితో ఉన్నారు. అసలు వాడు మా ఊళ్ళకే రావద్దు. వాళ్ళు ఎవరైనా కూడా వాళ్ళని పట్టియాలి. పోలీసు వారిని కూడా కోరుకుంటాను, పై అధికారులను అందరిని కూడా మేము కోరుకుంటాను. వాడు అట్లాంటి వాళ్ళు ఇంకోసారి ఊళ్ళో జరగదు. ఒకరిని చేసేస్తే ఇంకోటి కూడా అట్లా లేవడు కదా. అందుకే వాళ్ళని పని చేయాలని మేము కోరుకుంటాను. అది మైపాల్ జిల్లా, నెల్లూరు మండలం. ఇక్కడ రామన్నగూడెం అండి. అసలు ఎక్కడ లేని ఎక్కడో జరిగే విషయాలను టీవీలో కానీ పేపర్లో కానీ చూసినాం, కానీ ఎక్కడెక్కడో మూలల మా ఊర్లో ఇంత ఘోరం జరుగుతుందని మాకు తెలియదు. కాకుంటే పాపం ఆమెకి 3 బిడ్డలు, ఎవరు లేను, అనాథ. సరే ఇక్కడ ఏదో తలదాచుకుందామని ఇక్కడ ఈ ఊరికి వచ్చి ఏదో కూలి చేసుకొని బ్రతుకుతుంది. అసలు ఆమె మీద అంత అత్యాచారం చేయడం ఘోరం. కాకుంటే ఆ లంజాడుకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంపల్సరీ వాళ్ళని ఈడ్చుకొచ్చి మా మహిళలందరి ముంగట ఇక్కడ వేసి ఇక్కడనే మా ముందే వాళ్ళని శిక్షించి షూట్ చేయాలి అంతే. ఏమంటారు మీరు? ఎన్కౌంటర్ చేయాలి అందరు మహిళలు. లేదా ఏ మీడియా వాళ్ళకి చూడండి, ఏ మీడియా వాళ్ళకి, ఏ ప్రభుత్వానికి ఏది లేదు, మాకు ఏం తెలియదు. ఏడో వచ్చి ఎవరు మాట్లాడి పెద్ద మాకు రాజకీయ నాయకులు ఉన్నారు మా వెనకాల, వాళ్ళు ఏం చేయరు అని వెనకంగా ఇప్పుడు ముందటంగా మాట్లాడుకుంటూ వెనకంగా లంచాలు తీసుకుంటూ, కానీ వెనకకు జరిగితే మాత్రం ఊకునేది లేదు. మేము ఎవరైనా సరే రావాలి మా ముందుకు వచ్చి, ఏంటంటే పలానా కాడ జరిగితే ఇట్లా వేసిరట అని అది రావాలి. ఇంకో మహిళకు ఇలాంటి అన్యాయం జరగకూడదు. చూడాలి మీరు కూడా మీడియా వాళ్ళు. ఇప్పుడు తీసుకొని పోయి ఏదో ఇక్కడ 4 ఫోటోలు తీసుకొని నలుగురు మాట్లాడారు కదా అని మీరు కూడా అట్లా అనుకోకూడదు. మీరు కూడా గట్టిగా పట్టుబట్టి దాన్ని ముందుకు తీసుకుపోవాలని మేము కోరుకుంటున్నాం. అందరి గురించి చెప్తాను మేము. ఇప్పుడు తీసుకున్నది మనమందరం కూడా మంచిగా ఉండాలి, మంచిగా చేయాలి. దీన్ని మీరు పరిపాలించుకొని గట్టి పాల్గొనాలి. లూజ్ కలుసుకుంటే మళ్ళీ వస్తే మళ్ళీ మాకు ఏదైనా భయం.